OnePlus Nord 2 ఈ ఇయర్ OnePlus లాంచ్ చేసిన అన్ని మొబైల్స్ తోటి కంపేర్ చేస్తే OnePlus 9 సిరీస్లో 9 Pro 9R అండ్ రీసెంట్గా లాంచ్ చేసిన OnePlus Nord CE వీటన్నిటితో కంపేర్ చేస్తే నాకు నిన్న లాంచ్ చేసిన OnePlus Nord 2 మోర్ సాటిస్ఫాక్టరీ డీల్. ఎందుకంటే ద మెయిన్ రీజన్ ప్రైస్ అనమాట. OnePlus 9 సిరీస్లో లాంచ్ చేసిన 3 ఫోన్స్ కానీ రీసెంట్గా లాంచ్ చేసిన OnePlus Nord CE కానీ కొంచెం ఒక 2,000 రూపాయలైనా ప్రైస్ ఎక్కువైనట్టు అనిపించింది. బట్ ఇప్పుడు లాంచ్ చేసిన OnePlus Nord 2 మాత్రం ఖచ్చితంగా కరెక్ట్ ప్రైస్లో లాంచ్ చేశారని చెప్పాలి. మొత్తం దీనిలో మీకు 3 వేరియంట్స్ అయితే అవైలబుల్గా ఉంటాయి. ఫస్ట్ వేరియంట్ వచ్చేసరికి బేస్ వేరియంట్ 6+128GB. దీని ప్రైస్ వచ్చేసరికి 27,999 అంటే 28,000 రూపీస్ ప్రైస్ అయితే పెట్టారు. కాకపోతే ఇది మీకు సేల్లో అయితే ఖచ్చితంగా అవైలబుల్గా ఉండదు. ఎందుకంటే వీళ్ళు లాంచ్ ఈవెంట్లోనే చెప్పారు ఇది ఓన్లీ లిమిటెడ్ మోడల్ అని చెప్పి. సో లిమిటెడ్ మోడల్ అని వీళ్ళు లాంచ్ ఈవెంట్లోనే చెప్పారు. అండ్ అవైలబిలిటీకి కూడా ఇది మీకు లేటర్ ఆగస్ట్ మంత్లో అయితే అవైలబిలిటీకి అయితే తీసుకొస్తారు. జస్ట్ కొన్ని యూనిట్స్ మాత్రమే అవైలబిలిటీకి తీసుకొస్తానంటే అది చెప్తున్నారు. సో ఖచ్చితంగా బేస్ వేరియంట్ అయితే చాలా మందికి అయితే దొరకదు. ఒకవేళ మీకు బేస్ వేరియంట్ దొరికిందంటే మీకంటే అదృష్టవంతులు ఇంకెవరు ఉండరు. అండ్ ఇక నెక్స్ట్ వేరియంట్ చూసుకుంటే 8+128GB. దీని ప్రైస్ వచ్చరికి 29,999 అయితే ఉంటుంది, అంటే 30,000 రూపీస్. అండ్ ఇక టాప్ అండ్ మోడల్ వచ్చరికి 12+256GB వేరియంట్ ఉంటుంది. దీని ప్రైస్ వచ్చరికి 35,000 రూపీస్ అయితే పెట్టారు. సో మీరు ఏ సిచ్యువేషన్లో ఉన్నా కానీ టాప్ అండ్ వేరియంట్ని అయితే మాత్రం ఖచ్చితంగా స్కిప్ చేసేయండి. 12GB ర్యామ్ అసలు అవసరం లేదు. 12GB ర్యామ్ మాయలు అయితే అసలు పడొద్దు. అండ్ మోర్ ఓవర్ 35,000 రూపీస్ దగ్గర ఆ ఫోన్ అంత కొనదగ్గ ఫోన్ అయితే కాదు. సో లెట్స్ లుక్ ఎట్ 30,000 ప్రైస్ బ్రాకెట్. 8+128GB వస్తుంది. దీని మీద మళ్ళీ మీకు HDFC కార్డు ఉంటే క్రెడిట్ కార్డ్ కానీ డెబిట్ కార్డ్ కానీ ఏ కార్డు ఉన్నా కానీ మీకు 10% డిస్కౌంట్ అయితే వస్తుంది. 10% అంటే మీకు 3,000 రూపాయల డిస్కౌంట్ అయితే రాదు, ఓన్లీ 1,000 రూపాయల డిస్కౌంట్ మాత్రమే వస్తుంది. సో యాజ్ అ రిజల్ట్ మీకు 8+128GB 29,000కి అయితే వస్తుంది. సో 29,000 నన్ను అడిగితే మాత్రం OnePlus Nord 2కి ఖచ్చితంగా కరెక్ట్ ప్రైసింగ్ అని చెప్పొచ్చు. ఎందుకంటే కన్సిడరింగ్ OnePlus బ్రాండ్ వాల్యూ, ఆక్సిజన్ వాయిస్ అండ్ మిగతా వాళ్ళు ఇచ్చిన స్పెక్స్ అన్ని చూసుకుంటే 39,000కి ఖచ్చితంగా జస్టిస్ చేసే ఫోన్. అండ్ ఈ రోజు వీడియోలో ఆ ప్రైస్లో OnePlus Nord 2 ఎందుకు మిగతా ఫోన్స్ తోటి కంపేర్ చేస్తే బెటర్ డీలో కొన్ని రీజన్స్ అయితే చెప్తాను. లైక్ అదే ప్రైస్లో Realme X7 Max కానీ, Oppo Reno 6 కానీ అండ్ ఈ రోజు లాంచ్ కాబోయే Poco F3 GTలో కానీ లేని కొన్ని ఫీచర్స్ అయితే దీంట్లో అయితే ఉన్నాయి. ఆ ఫీచర్స్ చూసే ఈ మొబైల్ అయితే కొనొచ్చు. అట్లాంటి ఫీచర్స్ ఏంటియో ఈ రోజు వీడియోలో అయితే నేను మీకు చెప్తాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫాస్ట్గా ఒకసారి స్పెక్స్ చూద్దాం. డిస్ప్లే వచ్చేసరికి దీనిలో మీకు 6.43 ఇంచ్ డిస్ప్లే ఉంటుంది. ఇది ఫ్లూయిడ్ AMOLED డిస్ప్లే, 90Hz రిఫ్రెష్ రేట్ కి అయితే సపోర్ట్ చేస్తుంది. అండ్ డిస్ప్లే మీద ప్రొటెక్షన్ వచ్చేసరికి కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 గ్లాస్ అయితే యూస్ చేశారు. అండ్ బ్యాక్ సైడ్ కూడా ఇది మీకు గ్లాస్ బాడీ తోటి వస్తుంది. కాకపోతే ఏ గ్లాస్ యూస్ చేసామని వీళ్ళైతే ఏం మెన్షన్ చేయలేదు. అండ్ చుట్టూ వచ్చే రిమ్ వచ్చేసరికి ప్లాస్టిక్ రిమ్ అయితే ఉంటుంది, అంటే ప్లాస్టిక్ ఫ్రేమ్ అయితే ఉంటుంది. అండ్ ఇక ఫోన్ వెయిట్ వచ్చేసరికి 184 గ్రామ్స్ అయితే ఉంటుంది. అండ్ నెక్స్ట్ దీనిలో వాడిన ప్రాసెసర్ వచ్చేసరికి MediaTek Dimensity 1200 ప్రాసెసర్ అయితే యూస్ చేశారు. ఇది మీకు OnePlus ఆప్టిమైజర్ ప్రాసెసర్ అనమాట. సపరేట్ గా వీళ్ళు Dimensity 1200 ప్రాసెసర్ ని OnePlus UI కోసం బెటర్ ఆప్టిమైజేషన్ చేశామని వీళ్ళైతే చెప్తున్నారు. సో Dimensity 1200 ప్రాసెసర్ తోటి వచ్చే వేరే ఫోన్స్ తోటి కంపేర్ చేస్తే OnePlus Nord 2 లో ఇంకా బెటర్ పర్ఫార్మెన్స్ ఉంటుందని వీళ్ళైతే చెప్తున్నారు. అండ్ ఇక కెమెరాస్ వచ్చేసరికి బ్యాక్ సైడ్ ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంటుంది. ప్రైమరీ కెమెరా 50 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది. ఇది Sony IMX766 సెన్సార్. ఇది మీకు ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ తో కూడా వస్తుంది. ఈ కెమెరా మీకు ఏదైతే OnePlus 9 Pro లో 50 మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్ కెమెరా ఉంది కదా, సేమ్ అదే కెమెరాని తీసుకొచ్చి ఈ ఫోన్ లో ప్రైమరీ కెమెరా కింద అయితే యూస్ చేస్తారు. అండ్ సెకండరీ కెమెరా 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా, థర్డ్ కెమెరా 2 మెగాపిక్సెల్ మోనో కెమెరా, థర్డ్ కెమెరా ఉన్న ఒకటే లేకపోయినా ఒకటే. అండ్ ఇక ఫ్రంట్ కెమెరా వచ్చేసరికి 32 మెగాపిక్సెల్ కెమెరా తోడు వస్తుంది. అండ్ ఇక బ్యాటరీ వచ్చేసరికి 4500 mAh బ్యాటరీ తోడు వస్తుంది. 65 వాట్ వాప్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే చేస్తుంది. ఇది మీకు 5G ఫోన్. ఓవరాల్ గా 9 5G బ్యాండ్ సపోర్ట్ అయితే ఉంది. స్టీరియో స్పీకర్స్ ఉంటాయి, డాల్బీ అట్మోస్ ఉండదు, 3.5 హెడ్ ఫోన్ జాక్ ఉండదు, మైక్రో కార్డ్ ఎక్స్పాన్షన్ స్లాట్ అయితే ఉండదు. అండ్ ఇది మీకు LPDDR4X ర్యామ్ తోడు వస్తుంది, UFS 3.1 స్టోరేజ్ తోడు వస్తుంది అండ్ USB 2.0 తోడు వస్తుంది. అంటే ఈ ఫోన్ యూస్ చేసి మీరు ఎల్గాటో కనెక్ట్ చేసి లైవ్ స్ట్రీమ్ చేయడం ఇట్లాంటి అయితే కుదరవు అనమాట. సో ఇది ఓవరాల్ ఈ ఫోన్ స్పెక్స్ అయితే. అండ్ ఇక ఆ ప్రైస్ బడ్జెట్ లో మిగతా ఫోన్ లో లేని కొన్ని ఫీచర్స్ ఈ ఫోన్ లో చూసుకున్నట్టయితే ఫస్ట్ ఇది ప్రైమరీ కెమెరా. మెయిన్ కెమెరా మీకు అదే ప్రైస్ లో ఉన్న అదర్ ఫోన్స్ తోటి కంపేర్ చేస్తే చాలా బెటర్ సెన్సార్ అయితే ఉంటుంది. Sony IMX766 సెన్సార్. అండ్ ఇది మీకు ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ తో కూడా వస్తుంది. ఆ ప్రైస్ లో ఏ ఫోన్ లో కూడా మనం ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ అయితే చూడము. సో మెయిన్ కెమెరా మాత్రం ఆ ప్రైస్ లో ఉన్న అదర్ ఫోన్స్ తోటి కంపేర్ చేస్తే చాలా బెటర్ పర్ఫార్మెన్స్ చేస్తుంది. అండ్ ఇక సెకండ్ రీజన్ వచ్చరికి ఆక్సిజన్ వాయిస్ అండ్ OnePlus బ్రాండ్ వాల్యూ. సో OnePlus బ్రాండ్ కోసమే మొబైల్స్ కొనే వాళ్ళు ఉంటారు. సో అట్లాంటి వాళ్ళకి 30,000 రూపీస్ దగ్గర ఇది మీకు గో టు చాయిస్ అనమాట. అండ్ మోర్ ఓవర్ ఆక్సిజన్ వాయిస్ చాలా బెటర్ UI, పోకో UI తోటి కంపేర్ చేసుకున్నా, Realme UI తోటి కంపేర్ చేసుకున్నా ఆక్సిజన్ వాయిస్ మీకు ఇంకా చాలా బెటర్ ఉంటుంది. అండ్ ఈ పర్టికులర్ డివైస్ OnePlus Nord 2 లో మాత్రం మీకు కలర్ OS బేస్డ్ ఆక్సిజన్ వాయిస్ అయితే ఉంటుంది. సో ఇది కలర్ OS బేస్డ్ ఆక్సిజన్ వాయిస్ అంటే మాత్రం పైకి మీకు ఇది ఆక్సిజన్ వాయిస్, కాకపోతే లోపల ఉండే ఇంటర్నల్ కోర్ మొత్తం మీకు కలర్ OS కోర్ అయితే ఉంటుంది. అంటే కలర్ OS కెర్నల్ సోర్స్ ఉంటుంది అని చెప్పొచ్చు. బట్ పైకి మాత్రం మీకు చూడడానికి
OnePlus ఆక్సిజన్ వాయిస్ మాత్రమే ఉంటుంది. అండ్ కెమెరాలో మాత్రం మీకు ప్యూర్లీ ఆక్సిజన్ వాయిస్ అయితే కనపడుతుంది. కెమెరాలో మాత్రం మీకు కెమెరా ఫీచర్స్ అయితే వీళ్ళు చాలా యాడ్ చేశారు. బొకే ఫ్లేర్ వీడియో అని, AI కలర్ పోర్ట్రేట్ అని, ఇలా కెమెరా ఫీచర్స్ అయితే చాలా యాడ్ చేశారు. సో కెమెరా ఫీచర్స్ యాడ్ చేయడం కూడా కొంచెం ప్లస్ పాయింట్ అనే చెప్పొచ్చు. సో Oppo Reno 6 సిరీస్లో ఉండే కెమెరా ఫీచర్స్ అన్ని కూడా మీకు OnePlus Nord 2లో ఉంటాయి. సో ఇది మీకు ఒక ప్లస్ పాయింట్ అనే చెప్పొచ్చు. కాకపోతే ఇంటర్నల్ సోర్స్ మాత్రం మీకు కలర్ వాయిస్దే ఉంటుంది. అది నో ప్రాబ్లం నన్ను అడిగితే మాత్రం, ఎందుకంటే మీకు ఇది పైకి ఆక్సిజన్ వాయిసే, కాకపోతే ఇంటర్నల్ సోర్స్ మాత్రం కలర్ వాయిస్ సోర్స్ అయితే ఉంటుంది. సో జస్ట్ కెమెరాలో కొన్ని ఫీచర్స్ యాడ్ చేయడం కోసం వీళ్ళు కలర్ వాయిస్ వైపు అయితే వెళ్ళారు. అది పెద్ద డ్రాబ్యాక్ అయితే ఏం కాదు. అండ్ నెక్స్ట్ రీజన్ వచ్చరికి కస్టమైజ్డ్ ప్రాసెసర్. సో Dimensity 1200 ప్రాసెసర్ ఆ ప్రైస్ లో చాలా ఫోన్స్ లో ఉన్నాయి. కాకపోతే వాటన్నిటితో కంపేర్ చేస్తే OnePlus దీన్ని బెటర్ గా ఆప్టిమైజ్ చేసుకుంది. సో అదర్ ఫోన్స్ లో ఉండే Dimensity 1200 ప్రాసెసర్ తోటి కంపేర్ చేస్తే దీనిలో మీకు ఇంకా బెటర్ పర్ఫార్మెన్స్ అయితే ఉంటుంది. సో ఈ మూడు మేజర్ రీజన్స్ అనమాట ఆ ప్రైస్ బడ్జెట్ లో మిగతా ఫోన్స్ ని కాదని OnePlus Nord 2 తీసుకోవడం కోసం. ఫస్ట్ రీజన్ అయితే మాత్రం అల్టిమేట్ మెయిన్ కెమెరా మాత్రం ఆ ప్రైస్ లో తోపు కెమెరా అని చెప్పొచ్చు ఇది. అండ్ ఇంకా మీకు కెమెరాలో ఫీచర్స్ కూడా ఉంటాయి కాబట్టి కెమెరా మాత్రం అల్టిమేట్ ఉంటుంది ఆ ప్రైస్ లో మిగతా ఫోన్స్ తోటి కంపేర్ చేస్తే. అండ్ ఇంకొక ప్లస్ పాయింట్ కూడా చెప్పుకోవచ్చు, 65 వాట్ ఛార్జింగ్ తోటి వస్తుంది. సో 30,000లో OnePlus నుంచి 65 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ అంటే మాత్రం సూపర్ అనే చెప్పుకోవచ్చు. అండ్ నెక్స్ట్ 5G బ్యాండ్స్ కూడా ఈ ఫోన్లో మీకు 9 5G బ్యాండ్ సపోర్ట్ అయితే ఉంటుంది. సో ఖచ్చితంగా ఇండియాలో 5G ఏ 5G బ్యాండ్ మీద వచ్చినా కానీ ఆ 5G బ్యాండ్ అయితే ఈ ఫోన్లో అయితే మీకు సపోర్ట్ అయితే చేస్తుంది. సో ఖచ్చితంగా 5G విషయంలో మీకు ఎట్లాంటి బాధ అయితే అవసరం లేదు. ఖచ్చితంగా ఈ ఫోన్ మీరు ఒక 3 years అయితే యూజ్ చేయొచ్చు. ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా నా వీడియో అయితే OnePlus Nord 2 మీద. ఒకవేళ మీకు బేస్ వేరియంట్ దొరికితే మాత్రం అసలు వదులుకోవద్దు, అక్కడ మీకు కిల్లర్ చాయిస్ అవుతుంది OnePlus Nord 2 అయితే. లేదు బేస్ వేరియంట్ దొరకలేదంటే మాత్రం HDFC కార్డ్ ఆఫర్ యూజ్ చేసుకొని 29,000కి 8GB మోడల్ అయితే తీసుకోండి. అది మీకు మంచి చాయిస్ అయితే అవుతుంది. 12GB మోడల్ అయితే మాత్రం తీసుకోకండి. సో ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో కూడా వీడియోని అయితే షేర్ చేయండి. అండ్ ఒకవేళ మీరుగా Nord 2 కొనాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో అమెజాన్ లింక్ ఉంటుంది, అఫిలియేట్ లింక్ అది. సో దాన్ని యూజ్ చేసుకోనండి. మన ఛానల్ ఎట్లాగో చిన్న ఛానల్, రెవెన్యూ ఏమి ఉండదు, కనీసం అఫిలియేట్ రెవెన్యూ అయినా జనరేట్ అయితే ఛానల్ ఇంకా డెవలప్ చేయడానికి ఎంతో కొంత హెల్ప్ అవుతుంది. సో ఖచ్చితంగా ఒకవేళ మీరు ఫోన్ కొనాలనుకుంటే మాత్రం కింద డిస్క్రిప్షన్లో అఫిలియేట్ లింక్ ఉంటుంది, దాన్ని యూజ్ చేసి అయితే కొనండి. ఇంకా మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై.